ఈరోజు మనం ఈ దోశల్ని బయట నానా చిత్రహింసలు పెడుతున్నారు కదా, దాని గురించి రివ్యూ చేద్దాం. ఈలోపు నువ్వేం చేస్తావు, నన్ను ఫాలో కొట్టు. ఆల్రెడీ ఫాలో కొడితే నీ ఫ్రెండ్కి ఫార్వర్డ్ చెయ్యి, వాడిని కూడా ఫాలో కొట్టమని చెప్పు, కామెంట్ పెట్టు, లైక్ కొట్టు, అన్నీ చెయ్యి. కానీ ఫస్ట్ ఫాలో చెయ్యి. మరి మొదలెడదామా? ఒరే, ఈ ఐస్ క్రీమ్ దోశ కనిపెట్టిన వాడిని ఏం చేయాలంటే బతుకుండగానే శవపీఠికలో పడుకోబెట్టాలి 3 రోజులు. తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది. అంటే దోశని ఇష్టపడే దోశ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకు గుండెల్లో ఉన్న పెయిన్ ఏంటో వీడికి అర్థం అవ్వాలి. ఇది పాన్ దోశట. ఏమనాలి ఇన్ని? వీడు ఎలాంటి వాడంటే ఇది కనిపెట్టిన వాడు కిందటి జన్మలో కుక్క అయి ఉంటాడు. ఇప్పుడు కుక్క చూడు ఏం చేస్తుందంటే, ఇక నీట్గా ఏదైనా స్తంభాలు కనిపించినా, ఏదైనా కారు కనిపించినా, బైక్ కనిపించినా, లేదంటే ఏదైనా తెల్లటి గోడ కనిపించినా అర్జెంటుగా వెళ్ళి కాలి తొచ్చపోసేస్తూ ఉంటుంది అనమాట. కుక్కకి నచ్చదు, ప్లెయిన్గా ఉన్నవి ఏవి నచ్చవు. అదంతే దాని బుద్ధది. అది వీడే అనమాట. అలా ప్లెయిన్గా ఉన్నవి చూస్తే ఊరుకోలేడు. చూడు ఎంత కచరా చేసాడు, దానికి పాన్ దోశ వేసాడు. వీడు కింద జన్మలో కుక్క అయి ఉంటాడు. నాకు డౌట్. అది కాదురా. ఇప్పుడు ఎందుకు ఈడంత దూలపక్కు విడిగాడు నేను ఇంకెక్కడా చూడలేదనమాట. గులాబ్ జాము దోశ ఏమిట్రా చెప్పరా? ఎందుకు నీలంటాడు ఎలాంటి వాడంటే, గుర్తుందా ఇదివరకు ఈ పబ్లిక్ టాయిలెట్స్ లేదంటే గవర్నమెంట్ కాలేజీల్లో బాత్రూములు గోడల మీద లేదంటే తలుపుల మీద ఫోన్ నెంబర్లు రాస్తూ ఉంటారు చూడు, లేదంటే న్యూస్ పేపర్లో హీరోయిన్లు బొమ్మలు కనిపిస్తే మీసాలేసి బొట్లు పెడుతూ ఉంటారు చూడు, అది ఇలాంటి వాళ్ళు పెద్ద అయ్యాక దోశబండి పెట్టుకుని ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళే వీళ్ళంతాను. ఇది బిర్యానీ దోశట. ఒరే వెర్రి వెంగళప్ప, ఈ దోశ ఎవడైతే చేశాడో వాడికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, నువ్వు అర్జెంటుగా ఆ షెఫ్ కోర్స్ ఏదైతే ఉందో దానికి రాజీనామా పెట్టేసి ఈ సర్టిఫికెట్లన్నీ చింపేసి నీ ఊరు వెళ్ళిపో. ఎందుకంటే బిర్యానీ లవర్స్ వేరు, దోశ లవర్స్ వేరు. దోశ మార్నింగ్ తినేది, బిర్యానీ మధ్యాహ్నం రాత్రి తినేది. అర్థమైందా? రెండింటిని కలపకు, చాలా దరిద్రంగా ఉంది. ఈ ముదనష్టపు ఐడియా ఇచ్చిన వాడికి ఎవడైతే ఉన్నాడో వాడి మొహం మీద కొట్టాలి ఇది. ఈ దోశ చూడు ఎలా ఉందో. ఏమనాలి ఇంక దీన్ని? నాకు తెలిసి వీడు దోశ పిండిలో ఉజాలా కలిపి ఉంటాడు. అదే నీళ్ళు ముందు ఉంటుంది చూసా, దాని బట్టలు ఉతకడానికి ఆ మొత్తం అన్ని కలర్స్ని బ్లూగా చేసేస్తూ ఉంటుంది. నాకు తెలిసి ఆ ఉజాలా 2 చుక్కలు వేసి ఉంటాడు. మొత్తం పిండి అంతా బ్లూ కలర్లోకి వచ్చేసింది. దాని మీద ఆ కొప్పు ఏంటో తెలియదు. ఎవడైనా కక్కేశాడా, లేదంటే ఇంకేదైనా వేశాడా, లేదంటే ఏమిటి? ఎందుకు దోశని ఎందుకురా ఇలా రేప్ చేస్తున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నారు పెద్దలు. అందుకే డిసైడ్ అయిపోయా, బీరువాలో సంవత్సరం కన్నా పాతబడిన బట్టలు ఏవైతే ఉన్నాయో బయటికి తీసి నీట్గా ఉతికించి విస్త్రీ చేసి ప్యాక్ చేసి అట్టపెట్టలో బయటికి పంపించేద్దామని చెప్పి. అవి బీరువాలో ఉండడం వల్ల మగ్గిపోయి ముక్క వాసన కొట్టడం తప్ప రూపాయి ఉపయోగం లేదు.